లగచర్ల ఘటనలో ఇప్పటివరకు 52 మంది రైతులను అరెస్ట్ చేయడం సిగ్గుటని, ఇక దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని లంబాడ హక్కుల పోరాట సమితి బేల మండల అధ్యక్షులు రాథోడ్ రహీదాస్ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమాయక ఆదివాసీ గిరిజన రైతుల పట్ల కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించవద్దని హితవు పలికారు. ఇక అదేవిధంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లగచర్ల రైతుల అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా లంబాడి హక్కుల పోరాట సమితి తరపున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు రాథోడ్ సుధాకర్, కార్యదర్శి రాథోడ్ రోహిదాస్, అదేవిధంగా సేవలాల్ సంఘం అధ్యక్షులు హరిదాస్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మొన్న కొడంగల్ లెక్చర్లలో గిరిజన రైతుల మీద అన్యాయంగా వాళ్ళ భూమిలో ఏదో కంపెనీ పెడతామని గవర్నమెంట్ నుంచి వాళ్ళకు భయభ్రాంతానికి గురి చేసి దాదాపుగా 7-8 నెలల నుంచి హింస పెడుతూ మీ భూములు తీసుకుంటామని భయపెడుతూ అక్రమంగా అధికారులను పెట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలను పెట్టి ఏదైతే మా గిరిజన బిడ్డలకు మా గిరిజన తండలలో ఏదైతే వాళ్ళు కుట్రపూరితంగా మా గిరిజనుల భూమిని లాక్కొని మమ్మల్ని రోడ్డు మీద వదిలే విధంగా ఏదైతే ఈ గవర్నమెంట్ ఈ కుట్రపూరితంగా కావాలని ఏదైతే కంపెనీ పెడుతున్నారో దాని వ్యతిరేకంగా ఈరోజు మేము బేళ్ళ మండలం నుంచి మేము లంబాడ పోరాట సమితి, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం, ఈ మా అన్ని సంఘాలు కలిసి ఈరోజు మేము బేళ్ళ మండల్లో మీడియా ద్వారా